హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మినప్పప్పు లేకుండానే రాగులతోటి ఇలా మెత్తటి దూది లాంటి బన్ దోశల్ని, అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రాగి దోశ చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెత్తటి స్పాంజ్ లాంటి రాగి బన్ దోశల్ని, అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ బన్ దోశ పిండిని రెడీ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు రాగుల్ని వేసుకోండి. ఈ రాగుల్ని 4-5 సార్లు శుభ్రంగా కడగండి. ఈ రాగుల్లో చూసారా ఈ మట్టి అంతా కూడా పోయి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు శుభ్రంగా రన్నింగ్ వాటర్లోనే క్లీన్ చేసేయండి. ఇలా రాగుల్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని ఖచ్చితంగా ఒక 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్ నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకని మినిమం 6 గంటలు అయితే నానపెట్టుకోవాలి. సో 6 గంటల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా, రాగులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రాగులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు మీడియం సైజులో ఉండే అటుకులను వేసుకోండి. ఈ అటుకులు కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూసారా అటుకులు చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న ఈ రాగులన్నింటినీ కూడా నీళ్ళేమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానపెట్టుకున్న ఈ అటుకులను కూడా వేసేసుకొని ఇందులోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. మీరు రాగులను కొలుచుకున్న కప్పుతోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైంకి అవైలబుల్గా పచ్చి కొబ్బరి తురుము లేకపోయినా, లేదంటే మీకు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోయినా కానీ రాగులను నానపెట్టుకునేటప్పుడే 1/2 కప్పు మినపప్పును కూడా వేసుకొని నానపెట్టుకోండి, సరిపోతుంది. కొబ్బరిని వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసి ఖచ్చితంగా ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. మీరు ముందు రోజు నైటే గ్రైండ్ చేసి పెట్టుకున్నారంటే చక్కగా ఉదయానికల్లా దోశల పిండి రెడీ అయిపోతుంది. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, పిండి ఎంత చక్కగా పొంగిందో కదా. ఇలా పొంగి పిండి పులిస్తేనే దోశ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫర్మెంట్ అయిన ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ విటమిన్ B12 అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దానివల్ల మన ఎముకలు దృఢంగా అవుతాయి. ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలు, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని చక్కగా వేయించేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో వేసుకొని కలుపుకోండి. ఇలా తాలింపుని పిండిలో వేసుకొని బన్ దోశలు వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇలా కలిపేసుకొని ఈ బన్ దోశ పిండిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 వరకు పచ్చిమిర్చిని కానీ పండుమిర్చిని కానీ వేసుకోండి. పండుమిర్చి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది చట్నీ. వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదా, ఉల్లిపాయ ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక చిన్న కప్పుతోటి పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. పల్లీలు చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. చట్నీని మరీ పలచగా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్
చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసుకున్న తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనం ప్రిపేర్ చేసుకోబోయే బందోసల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చట్నీ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బందోసల్ని ప్రిపేర్ చేసేసుకుందాము. బందోస కోసం నేను ఇక్కడ ఐరన్ పెనం మీద ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ పెనం మీద కానీ లేదంటే ఫ్రై ప్యాన్ మీద అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడైన తర్వాత ఇలా 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఈ విధంగా సెట్ దోశ సైజులో బందోసలు వేసుకోండి. ఇలా బందోసలు వేసుకున్న తర్వాత బందోసల పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో? ఇలా వస్తేనే దోశ మనకి చాలా స్పాంజీగా వస్తుంది. దీని మీద మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఈ బందోసల్ని కాల్చుకోండి. ఈ బందోస ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోండి. అయితే రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదా, దోశ ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితోటి అన్ని బందోసలను కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి పిండిని రెడీ చేసుకుంటే మీకు ఒక 8 నుంచి 10 బందోసలు రెడీ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఈ విధంగా కావాల్సిన బందోసలు వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చూసారా బందోస ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజ్ లాగా ఉందో? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మరిన్ని టేస్టీ, హెల్తీ అండ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.